నమస్కారం. కడపలో జరిగింది కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, అదొక రాజకీయ మార్పుకు సంకేతం. ఈరోజు మనం ఆ మార్పు వెనుక ఉన్న అంకెలను, ఆ అంకెల వెనుక ఉన్న ప్రజల ఆవేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం విశ్లేషణ మాత్రమే, తీర్పు కాదు, ప్రజల నాడిని పట్టుకునే ఒక ప్రయత్నం. సరే, ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒక్కసారి చూద్దాం. ముందుగా రాయలసీమలో వచ్చిన ఈ అనూహ్య ఫలితంతో మొదలుపెట్టి ఓట్ల మార్పు గణాంకాల లోతుల్లోకి వెళ్దాం. అక్కడ నుండి క్షేత్రస్థాయిలో ప్రజల మనసులో ఏముందో విని ఆ తర్వాత పార్టీ యంత్రాంగంలో లోపాలను పరిశీలిద్దాం. చివరగా భవిష్యత్పాలనకొక మార్గదర్శిని చూస్తూ ఎన్నికల అసలు ఉద్దేశమేమిటో ఆలోచిద్దాం. రైట్, మనం ప్రయాణం మొదలు పెడదాం. అసలు రాయలసీమలో ఈ ఊహించని మార్పుకు పునాదులు ఎక్కడ పడ్డాయి? మనం మాట్లాడుతున్నది కడప గురించి. ఇది కేవలం ఒక నియోజకవర్గం కాదు, రాయలసీమ గుండెకాయ. ఇక్కడి మట్టికి, మనుషులకు, రాజకీయాలకు ఒక విడతీరాని బంధముంటుంది. ఇది ఒక ప్రాంతం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. కడప కథ అర్థం కావాలంటే అక్కడి నీటి కష్టాలు తెలియాలి. వర్షం కోసం ఎదురుచూసే రైతు కళ్లల్లో, బిందెడు నీళ్లకోసం ఎదురుచూసే మహిళల ముఖాల్లో ఆ కథంతా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నీళ్లే జీవనాధారం, నీళ్లే జీవన పోరాటం. సరే, ఈ భావోద్వేగాలను కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు కఠినమైన వాస్తవాల్లోకి వెళ్దాం. అంకెల అబద్ధం చెప్పవు కదా. ఈ మార్పు ఎంత పెద్దదో ఇప్పుడు చూద్దాం. 73,654. ఈ ఒక్క సంఖ్య చాలు అక్కడ ఏం జరిగిందో చెప్పటానికి. ఇది మామూలు మార్పు కాదు. 2019లో 54,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ, 2024లో 18,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి. అంటే దాదాపు 74,000 ఓట్ల స్వింగ్. ఇది ఊహకు అందనిది. దీన్నింకొంచెం లోతుగా చూస్తే 2019లో దాదాపు 63% ఉన్న ఓటు బ్యాంకు కేవలం 5 ఏళ్లలో 38% పడిపోయింది. అంటే 25% ఓటు బ్యాంకు కరిగిపోయింది. ఇది కేవలం ఓటమి కాదు, ఒక రకంగా ఇదొక బలమైన తిరస్కరణ. మరి ఈ 25% ఓట్లు ఏమయ్యాయి, ఎటు వెళ్లాయి? ఆ రహస్యాన్ని ఛేదించాలంటే మనం కడప సామాజిక సమీకరణాలను చూడాలి. ఇక్కడ దాదాపు సమానంగా ఉన్న ప్రధాన వర్గాల ఓటర్లు ఈసారి ఎటువైపు నిలబడ్డారు? ఈ మార్పు వెనక ఉన్న సామాజిక కథ ఏంటి? అంకెలు ఏం జరిగింది అని చెప్పాయి. ఇప్పుడు మనం ఎందుకు జరిగింది అని తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలోకి వెళ్దాం. ప్రజల గొంతు విందాం. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మాకు డబ్బులొస్తున్నాయి, సంతోషమే. కాని ఆ డబ్బుతో నీళ్లు కొనలేం కదా. గుంతల రోడ్లపై ఎలా ప్రయాణించాలి? మా పిల్లలకు ఉద్యోగాలెలా వస్తాయి అని అడుగుతున్నారు. సంక్షేమం ముఖ్యమే, కాని జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కనీస వసతులు అంతకంటే ముఖ్యమని వాళ్లు బలంగా చెప్పారు. ఈ సమస్య తీవ్రత చూడండి. 35,000 కుటుంబాలు, అంటే దాదాపు 1,50,000 మంది. ప్రతిరోజూ వారి దినచర్య నీళ్ల వేటతోనే మొదలవుతుంది. ఇది 21వ శతాబ్దంలో మనం మాట్లాడుకుంటున్న సమస్య. ఇది వారి ఓటును ప్రభావితం చేయడంలో ఆశ్చర్యమేముంది? ఇక రైతుల విషయానికొస్తే 96,000 ఎకరాలు, అంటే వేలాది రైతు కుటుంబాల భవిష్యత్తు. ఆ రిజర్వాయర్ నిండితేనే వారి ఆశలు నిలబడతాయి. 5 ఏళ్లుగా ఎదురుచూపులు ఫలించనప్పుడు వారి ఓటు ఆగ్రహంగా మారడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో నాయకుడి మాట చాలా విలువైంది. ఆ మాట గౌరవంగా, బాధ్యతాయుతంగా ఉంటే ప్రజలకు భరోసానిస్తుంది. అదే మాట అగౌరవంగా ఉంటే అది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కూడా పాలనలో ఒక భాగమే. మన రాజ్యాంగ విలువలు కూడా ఇదే చెబుతున్నాయి. ఒక కోట బయటి శత్రువుల వల్లే కాదు, లోపలి పునాదులు బలహీనపడినా కూలిపోతుంది. కడపలో రెండోది కూడా జరిగింది. ఇప్పుడు మనం ఆ లోపలి పగుళ్లును పరిశీలిద్దాం. ఒకప్పుడు పటిష్టంగా ఉన్న పార్టీ యంత్రాంగం ఎలా పట్టు కోల్పోయిందో చూడండి. కార్యకర్తల్లో నిస్తేజం, నాయకుల్లో సమన్వయ లోపం. ఏకంగా 8 మంది కార్పొరేటర్లు పార్టీని వీడటమనేది ఒక ప్రమాదఘంటిక. కాని ఆ హెచ్చరికలను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ చిన్న చిన్న పగుళ్లే చివరికి పెద్ద బీటలుగా మారాయి. ఒకవైపు అధికార పార్టీ అంతర్గత సమస్యలతో బలహీనపడుతుంటే, మరోవైపు ప్రతిపక్ష కూటమి ఒక పక్కా వ్యూహంతో ఐక్యంగా పనిచేసింది. వారు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూడటమే కాదు, సంప్రదాయ ఓటు బ్యాంకులలో కూడా చీలిక తెచ్చి తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠముంది. అధికారంలో ఉన్నప్పుడు యంత్రాంగం చేతిలో ఉంటుంది, కాని దాన్ని కేవలం ఎన్నికల కోసం వాడితే ప్రయోజనం లేదు.
5 ఏళ్లపాటు నిరంతరం ప్రజల కోసం పని చేసినప్పుడే ఆ యంత్రాంగానికి నాయకుడికి మధ్య నమ్మకమనే బంధం ఏర్పడుతుంది. గతాన్ని విశ్లేషించడం ముఖ్యం, కాని భవిష్యత్తును నిర్మించడం అంతకంటే ముఖ్యం. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవచ్చు? ఇదిగో ఒక బ్లూ ప్రింట్. ప్రజలడిగింది రాకెట్ సైన్స్ కాదు, చాలా స్పష్టమైన 3 కోరికలు: రైతులకు సాగునీరు, నగరానికి తాగునీరు, యువతకు ఉద్యోగాలు. ఈ 3ంటిపై దృష్టి పెడితే సగం సమస్యలు తీరినట్లే. ఇవే తక్షణ ప్రాధాన్యతలుగా ఉండాలి. ప్రతి చర్యకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. రైతులకు నీళ్లిస్తే ఆర్థిక భరోసా కలుగుతుంది. నగరవాసులకు నీళ్లిస్తే రోజువారీ జీవితం సులభమవుతుంది. యువతకు ఉద్యోగాలిస్తే భవిష్యత్తుపై ఆశ చిగురిస్తుంది. ఇక మిగిలిన వర్గాలతో నిరంతరం మాట్లాడుతూ వారి సమస్యలు వింటే నమ్మకం దానంతట అదే పునర్నిర్మించబడుతుంది. పాలన అంటే కేవలం పనులు చేయడం కాదు, ప్రజలతో బంధాన్ని పెంచుకోవడం. ఈ నినాదం చాలా శక్తివంతమైనది, కాని దాని అసలైన శక్తి కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో కనిపించాలి. సంక్షేమమనేది ఖాతాల్లో పడే అంకె మాత్రమే కాదు, వారి జీవితాల్లో వచ్చే మార్పు. ఆ మార్పు వారికి అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే నాయకుడిపై నమ్మకం నిరంతరంగా ఉంటుంది. ఈ ఆధునిక పాలనలో నమ్మకానికి ఇంకొక కొత్త కొలమానం వచ్చింది. అదే డేటా గోప్యత. ప్రభుత్వం దగ్గర మన వివరాలుండటమంటే మన ఇంటి తాళం చెవిని వారికిచ్చినట్లే. ఆ తాళాన్ని వారు మన భద్రత కోసం వాడితే నమ్మకముంటుంది. మన ప్రైవసీకి భంగం కలిగిస్తే ఆ నమ్మకం పోతుంది. పౌరుల సమ్మతి లేకుండా వారి సమాచారాన్ని వాడుకోకపోవడమే ఉత్తమ పాలనకు నిదర్శనం. ముగించే ముందు ఒక ప్రశ్న: ఎన్నికల అసలు అర్థమేమిటి? కేవలం గెలుపోటములను నిర్ణయించడమా, లేక 5 ఏళ్ల పాలనకు ప్రజలు ఇచ్చే రిపోర్ట్ కార్డా? పాలకులకు తమను తాము సమీక్షించుకోవడానికి, ప్రజల ఆకాంక్షలను తిరిగి అర్థం చేసుకోవడానికి ఇదొక అవకాశమా? ఆలోచించండి. ఈ విశ్లేషణ కేవలం కడపకు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రతి నియోజకవర్గానికి, ప్రతి నాయకుడికి ఒక పాఠం. ప్రజల గొంతు వినడం, వారి సమస్యలను తీర్చడం, ఇదే అసలైన రాజకీయం. మీరు కూడా అలాంటి ప్రజానాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 080420416002 నంబర్కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం